చక్కెర పొంగలి మనం గుళ్ళో తింటూ ఉంటాం కదా, అదే టేస్ట్ తోటి అదే ఫ్లేవర్ తోటి దాంట్లో వాళ్ళు ఏమేమి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారో ఈ వీడియోలో నేను చెప్తున్నానండి. చక్కెర పొంగలిని పర్ఫెక్ట్గా ఇవాళ మనం తయారు చేద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు ప్రతి పాయింట్ కూడా అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ముందుగా మనం ఒక వెడల్పాటి బౌల్ని తీసుకోండి. మీకు అందరిళ్లలో ఈ టీ గ్లాస్ అయితే ఉంటుంది కదా, ఈ టీ గ్లాస్ కొలతతోటి మనం 1 కప్పు బియ్యాన్ని, 3/4 కప్పు పెసరపప్పుని తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకొని 1కి 2 సార్లు ఇదంతా కూడా శుభ్రంగా పోయేలాగా కడుక్కోండి. ఇప్పుడు దీంట్లో ఉన్న మిగిలిన నీళ్ళు మొత్తాన్ని కూడా తీసేసి బియ్యం వరకే మనం ఒక పక్కకి సపరేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైతే కప్పుతో మీరు బియ్యాన్ని తీసుకుంటారో అదే కప్పుతోటి 2 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే ఇక్కడ మీకు పెసరపప్పుకి కొలత ఉండదు, బియ్యంకి మాత్రమే నీళ్ళ కొలత అనేది ఉంటుంది. నెక్స్ట్ డైరెక్ట్గా ఇలాగా ప్రెషర్ కుక్కర్ని తీసుకోండి. ప్రెషర్ కుక్కర్లోకి మనం ముందుగా పెట్టుకున్న బియ్యము అలాగే నీళ్ళ కొలతని యాడ్ చేసేసుకోండి. ఇలాగా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకోండి. ఇక్కడ మనకి మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, అలాగని పలుకుగా కూడా ఉడకాల్సిన అవసరం లేదు. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా పొడి పొడిలాడుతూ ఉడికితే సరిపోతుంది. ఇలాగా మొత్తాన్ని కూడా మనం ఒక పక్కకి పెట్టేసుకుందాము. నెక్స్ట్ చక్కెర పొంగలి అసలైన ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదామండి. స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి బాండీని పెట్టుకోండి. మనం చక్కెర పొంగలి మొత్తాన్ని కూడా నేతితోటే తయారు చేసుకోవాలి. ముందుగా ఇక్కడ మీరు 3 స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి వేడయ్యాక దీంట్లోకి ఒక 10-15 జీడిపప్పు ముక్కల్ని ముందుగా వేసి ఇవన్నీ కూడా దూరగా వేగేలాగా వేయించుకోవాలి. దూరగా వేగాక దీంట్లో ఉన్న ఎక్స్ట్రా నెయ్యి మొత్తాన్ని కూడా తీసేసి వేరొక కప్పులోకి పక్కకి పెట్టుకుందాము. జీడిపప్పు అలాగే కిస్మిస్ 2 కూడా విడివిడిగా వేయించుకోండి. అప్పుడే మీకు 2 కూడా బాగా వేగుతాయి. తర్వాత ఒక 10 కిస్మిస్ని కూడా యాడ్ చేసి ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ ఇవి కూడా బాగా దూరగా వేగేలాగా వేయించుకోండి. కిస్మిస్ చాలా తొందరగా వేగుతాయి, దాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇలాగా దీంట్లో ఉన్న ఎక్స్ట్రా నెయ్యి మొత్తాన్ని కూడా తీసేసి రెండింటిని కూడా ఒక పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఏదైతే కప్పుతో మనం బియ్యాన్ని కొలిచి తీసుకున్నాం కదా, అదే కప్పుతోటి 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం బెల్లంలోకి కొంచెం అంటే కొంచెం మాత్రమే వాటర్ని యాడ్ చేసి బెల్లం అంతా కూడా కరిగేదాకా వెయిట్ చేద్దాము. మధ్య మధ్యలో ఇలాగ కలుపుతూ ఉండండి. మొత్తం అంతా కూడా బెల్లం ఈజీగా కరిగిపోతుంది. చూసారా, ఇలాగా మనం అన్ని వైపులకి తిప్పుతూ ఉండలనేవి మాత్రం ఎక్కడా లేకుండా జస్ట్ ఇలాగా మనం కరగనిస్తే సరిపోతుంది. మనం ఇక్కడ పాకం అనేది ఏమీ రావనీయట్లేదండి. ఇప్పుడు దీంట్లోకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన చిటికెడు పచ్చకర్పూరాన్ని వేయండి. పచ్చకర్పూరం వేయటం వల్ల దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే మీకు బెల్లంలో ఏమైనా నలకలు ఉన్నాయి అనుకుంటే వడకట్టుకొని తీసుకోండి. ఇలాగా మొత్తం కూడా మనకి బెల్లం కరిగిపోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే అన్నం వండుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఈ అన్నము పెసరపప్పు మిశ్రమం మొత్తాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేద్దాము. అసలైన చక్కెర పొంగలి రుచి ఇప్పుడు మీకు వస్తుందండి. పచ్చకర్పూరం యాడ్ చేయటం వల్ల మనం గుడిలో తిన్న ఫ్లేవరే ఇంట్లో తయారు చేసుకున్నా కూడా వస్తుంది. ఇలాగా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలపండి. చూసారా, ఎంత తేలిగ్గా మనం చక్కెర పొంగల్ని ఇంట్లోనే తయారు చేసుకున్నామో, అది కూడా ప్రెషర్ కుక్కర్లో. మీరు కేవలం 10 నిమిషాల్లో ఈ రెసిపీని తయారు చేసేస్తారు. ఇప్పుడు దీంట్లోకి చివరిగా ఒక 10-15 ఎండు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోండి. మీరు ఎండు కొబ్బరి ముక్కలు వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని మనం వేయించాల్సిన అవసరం లేదు. సపోజ్ మీ దగ్గర ఎండు కొబ్బరి లేదే అనుకోండి, అప్పుడు మీరు పచ్చి కొబ్బరిని నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకోండి. వాటిని చివరిగా వేసుకోండి. అలాగే దీని రుచి ఇంకా పెరగటానికి లాస్ట్లో మీరు తప్పనిసరిగా ఒక 4 స్పూన్లు పంచదారని యాడ్ చేసుకోండి. దీనివల్ల మీ చక్కెర పొంగలి ఫ్లేవర్ మొత్తం కూడా 2 రుచిగా పెరుగుతుంది. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఒక 2-3 యాలకుల్ని కూడా యాడ్ చేసుకోండి. చక్కెర పొంగల్లో మనం ఎంతైతే నెయ్యి వేసుకుంటామో అంత రుచిగా ఉంటుందండి.
చివరిగా మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు దీంట్లోకి ఇంకొక 5 నుంచి 6 స్పూన్లు నేతిని యాడ్ చేసుకోండి. మీకు నెయ్యి ఎక్కువ తినటం ఇష్టం లేకపోతే ఈ పాయింట్ని స్కిప్ చేసేయచ్చు. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసేసుకోవటమే. ఎంతో రుచికరమైన చక్కెర పొంగలి మనకి తయారైపోయిందండి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే చివరిగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, వాటి మొత్తాన్ని కూడా యాడ్ చేసి బాగా కలపండి. అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.